నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ జనరల్ మేనేజర్ ఏడి శ్రీనివాస్, హైదరాబాద్ జోనల్ హెడ్ దారా సింగ్ నాయక్, రీజనల్ దిలీప్ కుమార్ భరద్వాల్, అలియాబాద్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ మాధురి, రీజనల్ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ కె ఉమా జానకి మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు 5,36,22,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఆర్గనైజ్ చేయడం, మమ్మల్ని ఇక్కడ రప్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రీయ కార్యాలయం నుండి జనరల్ మేనేజర్, మా గార్డియన్ జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ గారు, దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రెహమాన్ గారు, ఏజీఎం రెహమాన్ గారు వచ్చారు. పోలీస్ శాఖ అకౌంట్ ఇవ్వండి, మీ అకౌంట్లో మా బిజినెస్ సంబంధించిన డబ్బులు పడతాయి, 2 డేస్లో మీకు ఇచ్చేస్తామంటే మీరు ఆ అకౌంట్ నెంబర్ కానీ మీ క్రెడెన్షియల్స్ కానీ ఇవ్వద్దు. యూజర్ ఐడి, పాస్వర్డ్స్ ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. ఇచ్చినప్పుడు వాటిని సైబర్ క్రైమ్కి వాళ్ళు యూజ్ చేస్తారు. యూజ్ చేసిన తర్వాత ఆ డేటాలో ఏముంటుంది, మాకు ఫలానా అకౌంట్ నెంబర్ ఉన్నది కాబట్టి ఆ అకౌంట్ హోల్డర్ని పట్టుకొని వస్తాం. కాబట్టి అన్నోన్ పర్సన్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికి కూడా మీ అకౌంట్ని ఇవ్వద్దు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఉద్దేశం కూడా అదే. రీకేవైసీ అంటే మీరు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అకౌంట్ యూజ్ చేసి ఉంటారు. ఆ అకౌంట్ని ప్రజెంట్ ఎవరు యూజ్ చేస్తున్నారు అనేది తెలియదు, ఆ బ్యాంకులో తెలియదు, మీకు తెలియదు. అంటే మీరు వాడట్లేదు అనుకో, అది వేరే వాళ్ళు యూజ్ చేస్తే మీకు ఇబ్బంది కదా. రికార్డెడ్గా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ అకౌంట్ ఎవరికి ఇవ్వద్దు. మన స్కీమ్స్ అయిన ప్రధానమంత్రి గారి కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అయిన PMSBY, PMJJBY, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, ఒకటి వచ్చేసి 20 రూపాయలు ఒక సంవత్సరానికి, ఇంకొకటి 436 రూపాయలు, అది కూడా ఒక సంవత్సరానికి. రెండు కలిపి 456 రూపాయలు ఒక ఏడాది మొత్తానికి కలిపి. అంటే ఒక రోజుకి ₹1.15, ₹1.25 ఖర్చుతో మన జీవితాలకి రూపాయల వరకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా, ప్రాణం ఉన్నా లేకున్నా ఈ మొత్తం ప్రాణంతో ఉన్న వాళ్ళకే వస్తుంది, లేదంటే వాళ్ళ నామినేషన్ చేసుకున్న వాళ్ళకే వస్తుంది. మొత్తం 4 లక్షల రూపాయల వరకు. 4 లక్షల రూపాయలు అంటే ఒక సాధారణ చిన్న కుటుంబానికి చిన్న మొత్తం కాదు, చాలా పెద్ద మొత్తం. ఈ మొత్తం ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అదనపు సహకారం కాకుండా ఇది అడిషనల్గా ఎక్స్ట్రాగా వస్తుంది. అలాగే APY, ఎవరైతే డబ్బులు సంపాదించుకుంటూ కూడబెట్టుకుంటున్నారో కొంచెం కొంచెంగా. RTI చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని, ఇది వ్యవస్థలో కూరుకుపోయిన అవినీతిని వెలికితీసి పారదర్శకతను, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనమని సమాచార హక్కు చట్టం సాధనా కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ అన్నారు. సమాచార హక్కు చట్టం సమితి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుండి RTI కమిటీ రాష్ట్ర జిల్లా స్థాయి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ ధిక్కారం ఉంటుంది, ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ ప్రశ్నించే గొంతుక ఉంటుంది. ఈ సమాచార హక్కు చట్టం, నేను ఈ ప్రోగ్రాంకి వచ్చిన వెంటనే మన సింగరేణి ముద్దు బిడ్డ ఆయన ఒక ప్రశ్న అడిగారు నన్ను. మనం ఈ వేదిక ద్వారా మనం కార్యక్రమంగా పనిచేయడానికి, ఇంకా సాధారణంగా మనం బయట నుంచి RTI చట్టాన్ని ఉపయోగించుకోవడానికి మధ్య ఉన్న తేడా ఏంటి అని నేను అప్పుడు చెప్పాను. మనకు ఒక జర్నలిస్ట్ కి సామాన్య ప్రజలకు ఉండేది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19(1)A
కానీ ఒక సమాచారాన్ని సేకరించి అందులో ఒక వేదికను ఏర్పాటు చేసి 10 మందికి చదివించేలా, ఆసక్తి కలిగించేలా దాని ప్రజలు తీసుకువెళ్ళడం ఒక జర్నలిస్ట్ పని ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజల్లో చట్టం గురించి అవగాహన కల్పించి వాళ్ళ హక్కుల గురించి తెలియజేసి మన వ్యవస్థలో కోరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేసి అదేవిధంగా వ్యవస్థలో ఉన్న అధికారుల్లో జవాబుదారీతనాన్ని, పారదర్శకతాన్ని పెంపొందించి మన యొక్క హక్కుల కోసం మనం సాధించుకోవడానికి ఉపయోగపడే ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఈ ఆర్టీఐ చట్టం. అలాగే ఇది ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక మతానికో సంబంధించినటువంటి సభా వేదిక కాదు. ఇది కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, వర్గం పేరుతో కానీ, వర్ణం పేరుతో కానీ, ప్రాంతం పేరుతో కానీ, భాష పేరుతో కానీ సంబంధం లేకుండా వి ఆల్ ఆర్ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, మనమంతా ఒకటి అని నేను నిరూపించేటటువంటి వేదిక ఇది అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మనమంతా సమాజ శ్రేయస్సు కోసం ఈ ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించాలని, ఇందులో మనం భాగస్వాములై భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి కార్మిక, మన తాడిత పీడిత కార్మిక, కర్షక, శ్రామిక, బహుజన వాళ్ళందరికీ మనం ఈ చట్టం ద్వారా వాళ్ళ హక్కుల పోరాటానికి మనం కరెక్ట్గా పనిచేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చిన కాసిం గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కూడా ఇందులో జాయిన్ అయ్యి భవిష్యత్తులో మంచి కార్యకర్తగా పనిచేయాలని, అదేవిధంగా నేను ఆల్రెడీ ఒక ప్రముఖ దినపత్రికలో నేను ఒక సబ్ ఎడిటర్గా పనిచేశాను. ప్రస్తుతం నేను న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాను. భవిష్యత్తులో మంచి న్యాయవాదిగా పేరు సంపాదించి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని నేను భావిస్తున్నాను. అందులో నాకు ఈ వేదిక కూడా ఉపయోగపడుతుందని నేను మనసావాచకు నమ్ముతున్నాను. అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆర్మూర్లోని ఆలూరు బైపాస్ రోడ్డులో పెర్కిట్ గ్రామానికి చెందిన షేక్ ఖలీద్ అనే వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకు గంజాయి అమ్ముతుండగా నమ్మదగిన సమాచారం మేరకు అతనిని పట్టుకుని అతని వద్ద నుండి 4 ప్యాకెట్ల గంజాయి సుమారు 36 గ్రాములు స్వాధీనం చేసుకోవడమైనదని, ఇట్టి వ్యక్తి మహారాష్ట్రలోని మన్మాడ్ దగ్గర గల మాలెగావ్ గ్రామం నుండి 20 ప్యాకెట్లను తీసుకొని వచ్చి ఆర్మూర్ ఏరియాలో అమ్ముతున్నానని ఒప్పుకున్నాడని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైందని పోలీసులు తెలిపారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆలూరు బైపాస్లో షేక్ ఖాలిద్ అనే పెర్కిట్ గ్రామ నివాసి గాంజాయి అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు ఆర్మూర్ పోలీసు వారు వెళ్ళి పట్టుకొనగా అతని వద్ద 36 గ్రాముల గాంజాయి దొరికినది. అతన్ని విచారించగా అతడు మహారాష్ట్ర నుంచి మన్మడ్ ప్రాంతంలో తీసుకొచ్చి ఆర్మూర్ ప్రాంతంలో యువకులకు అమ్ముతున్నాడని తెలిపారు. ఇట్టి విషయంపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మూర్ ఎవరైనా గాంజాయి అమ్మినట్టయితే డయల్ 100 కానీ ఆర్మూర్ పోలీసు వారు కానీ వివరాలు తెలుపగలరు. వాటి వివరాలు గోప్యంగా ఉంచుతాము. ఎర్రగడ్డ జాతీయ రహదారి పక్కన ఉన్న గణపతి విగ్రహాల విక్రయాలకు సహకరిస్తున్న స్థానిక మస్జిదే గుల్షన్ బాగ్ ప్రతినిధులను, ముస్లిం మత పెద్దలను వెస్ట్ జోన్ పీస్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు సోమవారం ఘనంగా సన్మానించారు. పీస్ వెల్ఫేర్ కమిటీ వెస్ట్ జోన్ అధ్యక్షురాలు తేజు విజయకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు, బోరబండ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఆర్ నగర్ ఎస్ఐ సుధీర్ రెడ్డి హాజరయ్యారు. మాట్లాడుతూ మస్జిద్ కమిటీ సభ్యులను సన్మానించారు.
నమస్కారం, గుడ్ ఈవినింగ్. మేము పీస్ కమిటీ తరఫు నుంచి, నా పేరు తేజో కుమారి, వెస్ట్ జోన్ ప్రెసిడెంట్ ని, ఆల్ జోన్ జనరల్ సెక్రటరీ శ్రీకృష్ణ శర్మ గారు, భోగి పాలక్ దాస్ గారు ఇటు వస్తే బాగుంటుంది, మన సలీం గారు, ఈ మస్జిద్ కమిటీ సుందర్ నగర్ లో, గుల్షన్ బాగ్ సుందర్ నగర్, మన ఎర్రగడ్డ మెయిన్ రోడ్ లో, మన రైతు బజార్ ఆపోజిట్ లో ఉందండి. ఇది గత 25 సంవత్సరాల నుంచి వీళ్ళు మన హిందూ సోదరులకి వాళ్ళ ప్రేయర్ చేసుకునే దారిని మన హిందూ సోదరులకి అమ్ముకోవడానికి, విగ్రహాలు అమ్మడానికి ఇస్తున్నారు. ఇది చాలా గర్వించదలసిన విషయం. ऐसा कहीं भी नहीं होता दुनिया में. अपने एरगड्डा में अपना ये वेस्ट जोन में हो रहा. एंड भाई लोगों को सबको, आपका ऑफिस बेरर, ये मस्जिद का जो जितने भी कमिटी मेंबर्स है, आप सब लोगों को थैंक यू, धन्यवाद. एंड ऐसा कहीं भी नहीं होता, यहाँ पे होएगा. एंड आज नहीं, एक दिन नहीं, 2 दिन नहीं, 1 साल नहीं, 2 साल नहीं, लास्ट 25 साल से हो रहा है. ये बहुत गर्व की बात है. एंड थैंक यू भैया, थैंक यू सो मच. आपको भी आपका जो त्योहार आता है ना, रमजान, हम लोग आपके साथ है. వాళ్ళ చేతులతోనే హిందూ సోదరులకి గణేషులు ఇస్తారండి. అంత హృదయం ఉన్న మనుషులండి వాళ్ళు. మాకు ఇక్కడ హిందూ ముస్లిం అనే భేదం లేదు అని సాటి చెప్పడానికి ఇది ఒకటి నిదర్శనం. విగ్రహాలు అమ్మే వాళ్ళు కమిటీ వాళ్ళు. కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ సిఐ కోటేశ్వరరావు గారితో ఈ రోజు మాట్లాడడం జరిగింది. వినాయకుల జాగ్రత్తల గురించి మాట్లాడడం జరిగింది. వినాయకుల మండపాల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని అడగడం జరిగింది. కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చినాము. వినాయకుల మండపాల జాగ్రత్తల గురించి ఎస్ఐ సార్ని అడగడానికి వచ్చినాము. లోపలికి వెళ్ళి సార్తో మాట్లాడాము. వినాయకుల మండపాల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను? ఇప్పుడు మన కొత్తపల్లి లిమిట్స్లో దాదాపు ఒక 250-300 విగ్రహాలు మన మండల పరిధిలో ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ ఇయర్ వాటితో పోల్చుకుంటే కొంచెం విగ్రహాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఏదైతే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో మండపాల నిర్వాహకులకి కూడా మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు మా బీపీఓ సిస్టమ్, విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ సిస్టమ్ ద్వారా అక్కడ విగ్రహాల ఎవరు ఏర్పాటు చేస్తున్నారో నిర్వాహకుల డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా నిర్వాహకులకు తెలియజేసేది ఏంటంటే, మన నిర్వాహకులు ఎవరైనా కానీ పోలీస్ పోర్టల్ ts.police.go.in అనే పోర్టల్ ద్వారా వాళ్ళ యొక్క మండపాలకు సంబంధించినటువంటి డేటా ఒకటి ఎంట్రీ చేయాల్సింది ఉంటుంది. మా యొక్క బీపీఓలు వచ్చినప్పుడు ఇచ్చినా సరే, లేదంటే ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళ యొక్క డేటా అందిస్తే మనం ఏదైతే మండపాలకి కానీ రెగ్యులర్గా సెక్యూరిటీ పోలీస్ పరంగా పెట్రోలింగ్ నిర్వహించడానికి యూజ్ అవుతుంది. కావున వాళ్ళ యొక్క సమాచారాన్ని ఖచ్చితంగా దాంట్లో అప్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అది అలాగే మండపాల నిర్వాహకులు ముఖ్యంగా మండపాల ఏర్పాటు సమయంలో ఎలాంటి డిస్ప్యూట్ లేని స్థలాలలో ఏర్పాటు చేయాలి. అక్కడక్కడ ప్రాపర్గా విద్యుత్ కనెక్షన్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి. ఏదైతే కరెంటు వైర్స్ మంచి స్టాండర్డ్ వైర్స్ వాడి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే నైట్ నిర్వాహకులు ఖచ్చితంగా మినిమం ఒక 2 ఆడ నైట్ స్టే చేయాల్సిందిగా కోరుతున్నాము. కర్నూలు జిల్లా ఆదోనిలో వినాయక చవితి సందర్భంగా ముఖ్య సూచనలు అందించిన ఎస్పీ విక్రమ్ పాటిల్, ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, అలాగే మండపాల దగ్గర రాత్రిపూట ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలని, అందరూ కలిసి గణపతి పండుగ జరుపుకోవాలని అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో అడ్వకేట్ లోకేష్ ఎస్పీ గారితో తమ సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గతంలో గణపతి నిమజ్జనం చందస్స దర్గా రోడ్డు నందు వెళ్లేవి అలా కాకుండా వేరే దారిలో మళ్లించడం జరిగింది. ఆ రోడ్డు నందు ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉండే పేషెంట్లకు ఇబ్బంది కలుగుతోందని, కాబట్టి మరలా పూర్వంలా రోడ్డు నందు వెళ్లే విధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకోగలరని తెలియజేశారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని పట్టణంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహిస్తున్నాము. సబ్ కలెక్టర్ గారు సంతోషాన్ని తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం అగైన్ ఆల్ ఆఫ్ us put our brains together. ఎక్కడ పొరపాటు జరగొచ్చు, బికాస్ ఎవరు కావాలనే తప్పు చేయరు. ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతుంది. ఆ ఒక చోట తప్పుని ఆదోని పట్టణంలో రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాల గురించి లోకల్ లీడర్స్తో ఒక పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఆదోని పట్టణ హిందూ పెద్దలు, ముస్లిం పెద్దలు పార్టీ అతీతంగా అటెండ్ కావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, లోకల్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. 5 రోజులు ఇక్కడ ఎలా పండుగ జరుపుకోవాలి, వాళ్ళ నీడ్స్, నెసెసిటీస్ ఏమున్నాయి, మన తరఫు నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము, సీసీటీవీ అరేంజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండాలు అరేంజ్ చేయడం కావచ్చు, తర్వాత ఉత్సవ కమిటీ తరఫు నుంచి ప్రతి పెండాల్లో ఎవరో ఒకరు ఎప్పుడు 24 hours అక్కడ ఉండాలి అని చెప్పడము, తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ 5 రోజులు జరుపుకొని 5వ రోజు నిమజ్జనాలు కూడా ఎలా చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. అవి కూడా నోట్ చేసుకున్నాము. నిర్మల్ జిల్లా బైన్సాలో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 8 గంటలకు గణేష్ మండప నిర్వాహకులతో పోలీసుల సమక్షంలో పలు సమస్యల గురించి పోలీసులతో చర్చించడం జరిగింది. గణేష్ చవితిని 9 రోజులు ఘనంగా పూజలు చేసి 9వ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని శోభాయమానంగా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేస్తారని చెప్పడం జరిగింది. మనము ఈ గణపతి నవరాత్రి ఉత్సవంలో భాగంగా మనము ఇక్కడ సమావేశమైనాం. అయితే చాలా మాకు తెలిసి ఎప్పుడైతే 18వ శతాబ్ద టైంలో చాలా హిందూ సమాజంలో చాలా రుగ్మతలు ఉన్నాయి. హిందూ సమాజము ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండే అప్పట్లో 1800 సమయం ఒకటే. ఏ విధంగా అయితే ఎదుటి వారు ఇక్కడ అధికారులు ఉన్నారు, తప్పుగా లేకుంటే తప్పుగా భావించకండి సార్. మన వాళ్ళు ఒకటే చేయండి. హనుమాన్ చాలీసా అనేది 6 గంటల సాయంత్రం 6:30 కానీ 5-10 నిమిషాలు సమయం నిర్ణయించుకుందాం. సమయం సేవ్ చేసుకుని నిర్ణయించుకుందాం. ఒకేసారి బైన్సా పట్టణంలో హనుమాన్ చాలీసా అనే పారాయణ మనమందరము ఒకేసారి మన గణపతి మండలి దగ్గర మరి మైక్ ద్వారా, సిస్టమ్ ద్వారా కొనసాగిద్దామని ఈ ప్రతిపాదనను మన ఉత్సవ సమితి సభ్యులందరూ మీ దృష్టికి తీసుకొచ్చాము. దయచేసి ఏదైతే ఈ విషయాన్ని మీరు అమలు చేస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ఉత్సవ కమిటీ తరఫున మరో విషయం, పెద్దలు ఏఎస్పీ గారిని కూడా మా గణేష్ మండలి తరఫున మీకు ఒకటి ఉత్సవ సమితి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. మన లింగం ద్వారా అన్నట్టు సార్, గతంలో కొన్ని జరిగిన బాల్కొండ మండలం కిసాన్ నగర్లో మంగళవారం జరిగిన ప్రయాణికుల సదస్సులో ఆయన మాట్లాడారు. కిసాన్ నగర్లోని 2 బస్టాండ్లలో అన్ని డిపోలకు చెందిన బస్సులు ఆపుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని డిఎం కోరారు. ప్రయాణికుల సమస్యలను గ్రామస్తులు విన్నవించారు. గ్రామ కార్యదర్శి రేణుకాదేవి, వీడీసీ అధ్యక్షులు అశోక్, హనుమంతు,
సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు మనోహర్, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బస్సులు ఆపడం దానివల్ల సామాన్య ప్రజానికులు, విద్యార్థులు, మహిళలు, సీనియర్ సిటిజన్స్, ఉద్యోగులు అందరూ కూడా చాలా సఫర్ అయిపోయారు సార్. రౌండ్ చేసి వస్తే అది మనకి ఎట్లా రౌండింగ్ ఆల్రెడీ 10 రూపాయలు ఉన్నది, ఆడ రూపాయి 2 రూపాయలు పెరిగిన కూడా మనకు 10 రూపాయలు తేడా వస్తుంది. సో ఆ విధంగా మనకు పెరుగుదల కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ ఫీడ్బ్యాక్ కూడా మనం పైకి ఇస్తాం. ఈ ఫీడ్బ్యాక్ కూడా దాదాపు లీడర్ కూడా పంపించే ప్రయత్నం చేస్తాం. సో అలాగే ఈ బస్సులో ఎక్కేటప్పుడు ప్రయాణికులు కూడా సహకరించాలి. అన్ని వేళ డ్రైవర్ కండక్టర్ లేదా తప్పుపడటం కొన్ని టీజీ ఆర్టీసీ డిపో మేనేజర్ గారు వారి సిబ్బంది రావడం జరిగింది. విశేషం ఏంటంటే ప్రజల వద్దకు పాలన ఎట్లయితే పరిపాలన సంస్కరణ భాగంగా జరుగుతుందో అదేవిధంగా ప్రజల వద్దకు ఆర్టీసీ అధికారులు అనేది ఒక సామాజికమైనటువంటి కంప్లైంట్ చేస్తాం. బస్ ఆఫ్ క్లియర్ అని కంప్లైంట్ చేస్తే మేమేం చెప్తాం, అందరినీ దృష్టిలో పెట్టుకుని అందరికి అదే మాట చెప్తాం, బస్ ఆఫ్ క్లియర్ అంటే ఆపండి అని చెప్తాం. అప్పుడు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు, నేను కాదంటే నేను కదా అనుకుంటాను. అట్లా కాకుండా మీరు స్పెసిఫిక్గా ఒకటే బస్ నెంబర్ చెప్పారనుకోండి, ఆ బస్సు డ్రైవర్ ఎవరు, కండక్టర్ ఎవరు అని పిలిచి మాట్లాడతాం. దానివల్ల ఏమవుతుందంటే అబ్బా మేము బస్ ఆపకుంటే డిఎం దృష్టికి పోయింది, సో కాబట్టి మనం బస్ ఆపాలనేది భయం వాళ్ళకి వస్తుంది. సో అట్లా ఏమైనా బస్ ఆపలేదంటే కంపల్సరీ ఏ బస్ అయితే ఆపలేదో ఆ బస్ నెంబర్ నోట్ చేసుకొని డిపో నెంబర్ నోట్ చేసుకుంటాం. ఈ డిపో ఏ బస్సు ఆ నోట్ చేసుకుని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సో 1-2 సార్లు ఇట్లా అయిపోతే అలవాటు అయిపోతుంది. అలాగే ఇప్పుడు స్టేజ్ కూడా మనం కొత్తగా పెట్టినాం. కొత్తగా పెట్టిన స్టేజ్కి పాత స్టేజ్కి తేడా ఉంటుంది. చాలా మంది కండక్టర్లు ఏం చేస్తారు, వాళ్ళు రెగ్యులర్గా ఆపే స్టేజ్లలో మీరు అన్నట్టు పిలుస్తారు, కిసాన్ అవర్ వస్తుంది, బాల్కొండ వస్తుంది అని చెప్పేసి పిలుస్తారు. కొత్తగా పెట్టిన రిక్వెస్ట్ స్టేజ్లలో వాళ్ళకి ఇంకా అలవాటు కాదు, పిలవరు. సో ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఆ టైం దిగుతా ఉండి అంటే దిగడం ముఖ్యంగా ఏదైనా డిపోకు ఏదైనా ఊరికి బస్సు వస్తలేదు, బస్సు ఆగుతలేదంటే ఆ ఊరు సర్పంచ్, బీడీసీ సభ్యులు ఎవరో వచ్చి అడుగుతుంది. కానీ మన దగ్గరికి మాత్రం ఈ సీనియర్ సిటిజన్స్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా సీనియర్ సిటిజన్ దాంతో అవసరం లేదు. అవసరం లేకపోయినప్పటికీ కూడా మీ గ్రామంలో ఉన్న ప్రజల ఇబ్బందులు మీరు దృష్టిలో పెట్టుకొని కేవలం మా దగ్గరికి రాకుండా రీజనల్ లెవెల్లో ఆర్ఎం గారిని కూడా కలిసి, అలాగే వన్డీఎంని కలిశారు, నా దగ్గర కూడా వచ్చారు, నాకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి మొత్తానికి అయితే కిసాన్ నగర్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆగిడేట్ చేశారు. ఇదంతా కూడా మీ క్రియేట్ అంతా కూడా మనకి సీనియర్ సిటిజన్ అదే. కాబట్టి ఈరోజు ఈ విలేజ్కి రావడం చాలా సంతోషం. ఇప్పుడు మన బస్సులు ఆరంభండికి పోయి 2 ఎక్స్ప్రెస్లు అవి ఈ మధ్యన పెట్టారు, అంత అవుతుంది. సో మన బస్సులు కూడా ఇక్కడ స్టేజ్ ఇచ్చాము ఆపాలని చెప్పేసి అందరికి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఇంత చెప్పినా కూడా ఒక్కొక్కరు ఆపకుండా పోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఆపకుండా పోతున్నారని చెప్పేసి అందరినీ బదలం చేయాలి. ఎవరైతే బస్సు ఆపుతారో ఆ బస్సు నెంబర్ ఒకటి నోట్ చేసుకోవాలి. ఆ నోట్ చేసుకొని స్పెసిఫిక్గా ఇప్పుడు 6 గ్యారంటీలపై అవాకులు చవాకులు పేలుతున్న వారికి ఈ పాదయాత్ర ఒక చెంపపెట్టు. సామాజిక ఆర్థిక న్యాయం కోసమే ముందడుగు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలు బతుకమ్మలు, బోనాలు, కోలాటాల నడుమ ముత్యాలతో పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణ. బీజేపీ పార్టీ దొంగ ఓట్లు రాజకీయం చేస్తూ గద్దెనెక్కిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులు యూరియా పేరిట రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలు స్పష్టం చేశారు. చేతులున్న వాళ్ళందరూ చేయలేదండి దయచేసి. జై కాంగ్రెస్! ధన్యవాదాలు సోదరులారా. ఈ రోజు మనకు పెద్దలు మహేష్ అన్న అలాగే మీనాక్షి నటరాజన్ రావడం చాలా అదృష్టం. అన్నగారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాగరాజు నీకు నేను ఒక టాస్క్ ఇస్తున్నా, ఆ టాస్క్ ను కంప్లీట్ చేయాలన్నాడు. అన్నా మీరు ఇచ్చిన విశ్వాసంతో నా ప్రజలు ఎలాగైతే టికెట్ ఇచ్చినందుకు గెలిపించుకున్నారో తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ ని కూడా నేను సక్సెస్ చేస్తా అని చెప్పినాను. కానీ అందరూ కూడా కొంచెం నిరాశగా ఉన్నారన్నా. మీరు 2 days ప్రోగ్రామ్ ఇచ్చారు. రేపు మనకు యాక్చువల్లీగా శ్రమదానం, టెంపుల్ దర్శనం, అలాగే మా కార్యకర్తలందరితో టిఫిన్ చేసి వారితో ముచ్చటిస్తారనుకున్నాం. కానీ మీకు అనివార్య కారణం వల్ల మీకు పైనుండి ఆదేశాలు బీహార్ వెళ్ళడానికి కార్యక్రమం వచ్చింది కాబట్టి మీరు రేపటి ప్రోగ్రాం పోస్ట్పోన్ చేశారు. తప్పగా మళ్ళీ మీనాక్షి మేడం అలాగే మహేష్ అన్న మళ్ళీ వచ్చి మన అందరితో ముచ్చటిస్తారు. ఈ విషయం
ఈ విషయం అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. అందరు చెప్తున్నారు ఫస్ట్ వీక్ లో తప్పనిసరిగా महेश अन्ना नटराजन मैडम तपनसरिगा वस्तार. मैडम यहाँ पर जितने भी मेरे कॉन्स्टिट्यूंस के लोग हैं पूरे दलित और गरीब है मैडम. ज्यादा से ज्यादा मट्टी उठा के जीते, मट्टी के ऊपर उनका जीवन चलता मैडम. ये पुराना समिति है लेकिन अभी तक इसके तरफ कोई नायक ठीक नहीं था. तब 30-35 साल से इधर कुछ भी अभिवृद्धि नहीं हुआ, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ రేవంత్ అన్న నా పైన విశ్వాసం ఉంచి మీ దగ్గరికి పంపిండు. మీరందరూ కూడా నన్ను విశ్వాసంతో నాపై ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా. తప్పనిసరిగా ఇక్కడ మనం మజిల్ పవరో లేక ఇంకేదో పవర్ చూపెట్టడానికి రాలేవు. మనం అందరం కూడా ఒకటే. ఒక్కసారి అందరు కూడా నాతో నినాదం కలపండి, बोलो कांग्रेस पार्टी के लिए. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. ఇక్కడ ఒక్కటే నినాదం, కాంగ్రెస్ నినాదం. నాగరాజ్ అన్నను లేక ఇంకేదో కాదు, కాంగ్రెస్ నినాదం. ఎందుకంటే పెద్దలు ఏఐసిసి నుండి వచ్చారు, మన క్రమశిక్షణ చూస్తున్నారు. ఇప్పుడు చక్కగా మనం 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం. ఏ మాత్రం కూడా ఇబ్బంది కలిగిన నా కార్యకర్తలకు చేతులిచ్చి క్షమించమని వేడుకుంటున్నా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి అడిషనల్ కలెక్టర్ మనోజ్ చేతుల మీదుగా బెల్లంపల్లిలోని భగవద్ బంధువులకు సుమారుగా 150 మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో కీర్తిశేషులు తారా అంజిరెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ మరియు చిట్కూల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి తన స్వంత నిధులతో చిట్కూల్ ప్రాథమిక పాఠశాలలకు 7 టేబుల్స్, 20 కుర్చీలు, ఒక చిన్న బ్యాండ్, పెద్ద బ్యాండ్ మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు 2 సౌండ్ బాక్సులు, ఒక మౌత్ పీస్, దీనితో పాటు ఒక కంప్యూటర్ మరియు అదేవిధంగా గ్రామ పంచాయతీకి 60 LED బల్బులు, 60 హోల్డర్స్, దీనికి సరిపడా వైర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీమతి చిలుమల సుహాసిని రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన రామచంద్రరావు గారికి ఎందల్వాయ్ టోల్ ఫ్రీ దగ్గర ఘన స్వాగతం పలకడం జరిగిందని, ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం జరిగిందన్నారు. రామచంద్రనగర్ నాయకత్వం
తీసుకున్నా. వినాయక చవితి పండుగను ప్రశాంతంగా సామరస్యంగా జరుపుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. సోమవారం జరిగిన ప్రెస్ మీట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గణపతి ఉత్సవాల నిర్వహణలో అధికారులు అన్ని విధాల సహకారం అందిస్తారని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అన్ని శాఖల అధికారులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అన్నిటిని కూడా మ్యాక్సిమం మేము రెక్టిఫై చేసాము. ఇక్కడ టౌన్లో కూడా దాదాపుగా 16 ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి పెట్టాము. ఇప్పుడు మనకి వినాయక చవితి సందర్భంగా మనం వినియోగించుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు కూడా మండపాలు పెట్టిన తర్వాత కూడా మా ఏఈలు తర్వాత పీస్ ఇది అవసరమా అవసరం లేదా అనేది కూడా లేకుండా కూడా మనం కామన్ గా ఎంతకైనా మంచిది ఒకసారి ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామో ఒకసారి దాని గురించి చర్చించుకుంటే అప్పటి వరకు అంతకు ముందు ఏమైనా సమస్యలు వచ్చినాయా అని చర్చించుకొని ఆ సమస్యలు లేకుండా నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాలను మనము ఏ ఇబ్బంది లేకుండా జరుపుకునేందుకు మనం జనరల్ గా ఈ పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. సో అది సాంప్రదాయబద్ధంగా కూడా అది జరుపుకుంటున్నాం. ఇప్పుడు నేను 3 నెలలు అయింది ఇక్కడ వచ్చి. రాగానే బక్రీద్ సందర్భంగా పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ హాజరైన ఇక్కడ పట్టణ ప్రముఖులందరూ కూడా చెప్పింది ఏంటంటే, సార్ పీస్ కమిటీ ఎందుకు పెడుతున్నారు సార్, ఇది ఏమైందా సార్ అన్నారు. ఇది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. బాన్స్వాడ అంటేనే ప్రశాంతతకు మారిపోయారు. సో అవసరం లేదు సార్, మీరు ప్రశాంతంగా ఉండవచ్చు, మేము కూడా ప్రశాంతంగా ఉంటాము, ఇక్కడ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు. సహాయం చేసిన చేతులను ప్రజలు ఎల్లవేళలా గుర్తించుకుంటారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ముధోల్ మండలంలోని సరస్వతీ నగర్లో అన్నా బాహుసాటే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాజీ దివంగత మంత్రి గడ్డెన సేవలను స్మరించుకున్నారు. సరస్వతీ నగర్ ఏర్పాటవడానికి కారణం ఆయనేనని గుర్తు చేశారు. ఆకలిస్తే అన్నం పెట్టేవారని, దాహం వేస్తే దప్పిక తీర్చేవారని ప్రజలు గుర్తించుకుంటున్నారన్నారు. అలాగే 32 సంవత్సరాల పాటు నియోజకవర్గాన్ని పాలించి ఆయన చేసిన కొన్ని మంచి పనులను ఎప్పటికీ మర్చిపోరన్నారు. మన తాలూకాకు 32 సంవత్సరాలు సేవ చేసిన స్వర్గీయ గడ్డెన కాక గారి పేరు ఇయ్యాల కూడా మనం ఇక్కడ తీసుకుంటున్నామంటే, మనిషి చేసిన పని ఏ పని చేసినా కూడా ఎప్పుడు మరదు. మనకు ఆకలి దాటే ప్యాస్ మీద మన